సమర్థిస్తాను. ఈ బ్రహ్మరాతలు, పాపపుణ్యాలు, స్వర్గం, నరకం ఇవన్నీ నిజమేనా? దానికి రూపకల్పనే ఈ వైకుంఠపురంలో ఈ మహావిష్ణువు సమక్షంలో జరిగిన ఒక సంఘటన. పంచాయతీ రచన దర్శకత్వం ఆర్ ప్రేమ్ సాగర్. హలో. పంచాయతీ ప్లేనెట్ షార్ట్లీ. ఏమి లక్ష్మీదేవి, ఏమి ఈ ఆంగ్ల గీతములు? ఏమి ఏమి అమెరికా చాలా నచ్చింది. అమెరికా బాగా నచ్చింది. వెరీ నైస్. ఓ, ఇది అమెరికా ప్రయోగ ఫలితమా లక్ష్మీదేవి? అవునులే, పిట్స్బర్గ్ లో ఉన్న నీ లక్ష్మీ ఆలయానికి వెళ్ళి వచ్చావు కదా, అదే. ఏమి స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ చేస్తుంది. వెరీ స్వీట్ లాంగ్వేజ్. న్యూయార్క్ లో స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుని ఇక్కడ స్పీక్ ఉన్నావా లక్ష్మీదేవి? అయినా కొంచెం గ్లామర్ గా కూడా కనబడుతుంది. కాస్మెటిక్ సర్జరీలో చేయించుకుంటుంది. కాస్మోటిక్ సర్జరీ చేయించుకుని కొంత ఉంచావా? ఏంటో డిఫరెన్స్ ఉంది పేషెంట్. ఇంకొంతకాలం అమెరికాలో ఉన్నదో ఎన్ని వ్యవహారాలు సమయించిన లక్ష్మీదేవి నీ రూపురేఖలు మారిపోయి అతను ప్రవర్తన అందగీతంలో పాడుతుంది. ఇంకొంతకాలం అమెరికాలో బాగా స్వేచ్ఛావరులు అక్కడ ఏదైనా జరగకూడదు జరిగి ఇప్పటికే 10 సంవత్సరాల నుంచి అమెరికాలో ప్రపంచ దేశంలోని ప్రజలంతా లక్ష్మి 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 అని అమెరికా డాలర్ల గురించి పరుగులు చేస్తున్నారు. అసలే చంచల స్వభావి లక్ష్మి నిన్ను నమ్మకూడదు. మనకు గొప్ప ఆపద మీరు ఉండండి నాయన. జయ విజయనారా, ఈ క్యారెక్టర్ ఏంటి? నో డైరెక్షన్. ఏమి యమధర్మరాజా, ఏమి విషయం? మహాప్రభు, చెప్పండి. మనకు గొప్ప ఆపద సంభవిస్తున్నది ప్రభు. ఆపద? అవును ప్రభు. ఒక మానవ మాతృడు యమలోకం విధించే శిక్షలను విచారించుతున్నాడు ప్రభు. మనం వేసే శిక్షలకు దానికి సంబంధించిన కారణాలు వివరాలు తెలపదే శిక్ష ఆమోదించే ప్రసక్తే లేదని వంటి చేసినాడు ప్రభు. ఎవరు సర్వాంతర్యాలు, జగద్రక్షకుడు,
మీరు అక్కడ నొక్కితే మాకు ఇక్కడ మండుద్ది. సమాచార చట్టం. సమాచార చట్టమా? సమాచార చట్టం. ఆయనట వారికి జన్మకు సంబంధించిన బ్రహ్మలిఖితం, జీవన గమనం, శిక్షకు సంబంధించిన వివరాలు తెలపాలట ఒక మానవుడు. ఆయన నేరుగా మీతోటే సంపాదించడానికి బయట ద్వారం వద్ద వేసి ఉన్నాడు మహాప్రభు. ఆ మానవ మాత్రుడిని ప్రవేశపెట్టాడు. అమ్మా లక్ష్మి ఏమని చెప్పాడు స్వామి? నా ప్రాబ్లం వింటే ఎవరికి కూడా మానవ జన్మ మట్టుకు మానవ జన్మ కావాలని ప్రతి జీవి కూడా ప్రపంచంలో తపస్సు చేస్తుంటే నీకేమి అంత విముఖత్వం? శ్రీరంగ స్వామి తీర విషాదక. అయ్యో అనుకుందా స్వామి 1977 కృష్ణా జిల్లా సముద్ర తీరాన ఉన్న దివిసీమ బ్యూటిఫుల్ ప్లేస్. అక్కడ వచ్చింది స్వామి ఒక ఉద్ధర. ఆది చెట్టంత పైకి లేచి పడే కెరటాలు, కాలరాత్రి, అడంధకారం. ఒక్క రాత్రిలో 1,00,000 మంది దుర్మరణం. అటువంటి శుభగడియల్లో మా కన్న తల్లి ఆ సముద్ర తీరాన నాకు జన్మనిచ్చి కళ్ళు సరే మా డాడీ అదే ఉప్పర్లో కొట్టుకుపోయాడట. ఆనాడు సినిమా కష్టాలు పడి 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 స్వామి మొత్తానికి చదువుకొని ఉద్యోగం సంపాదించాడు. ఈ లోపల ఈ అమ్మన్న దశ. స్వామి హైకోర్టులో పనిచేసే ఒక స్టెనో లవ్ చేసి పిల్లాడి చెప్పు మానవ. ఒక సంవత్సరంలో నేను చదువుతాను. మా బ్లెస్సింగ్స్. ఈ బ్లెస్సింగ్సే కానీ అక్కడే పెట్టారు ఒక లిస్టు. ఆ సంతానానికి మెటల్. సరే పెళ్ళైన 1 year ఫుల్ హ్యాపీ రొమాన్స్. యథా ప్రకారం సెకండ్ ఇయర్ స్టార్ట్ అవుతాం. డిస్ప్యూట్స్, మిస్అండర్స్టాండింగ్, ఈగో క్లాష్. మానవ నాకు విషయం తెలియగలుగుతుంది కదా నేను. అంటే లవ్ మ్యారేజెస్ అంటే 1 year హ్యాపీసా? తర్వాత నీ ట్రాజడీసేనా? అంతే చెప్తే విన్నావా? సరే ఏనండి స్వామి, ఆమె కథ నేను స్వేచ్ఛనీయలేదట. లిబర్టీ. లిబర్టీ. ఆగా. దీంతో మా పక్కింట్లో ఒక ఆమె ఉంది స్వామి, పంకజం అని. వాడు ఒక మాది టైప్. ఆమెకి నాకు ఇల్లీగల్ కాంటాక్ట్ కనెక్షన్ పెట్టి 498 కేసు కూడా నా పైన బనాయించి జైల్లో దోశారు. సరే స్వామి ఆ తర్వాత మామూలుగా జైలు, బెయిలు, ట్రయలు 3 సంవత్సరాలు జైలు శిక్ష పడింది. మానవ ఆడవాళ్ల ఉసురు జరిగితే శిక్ష తప్ప నేను మాగే తప్పలేదు. ప్రతి ఇరువులోనూ ఏదో ప్రాబ్లం. అవతారం నేనే మానవుడు. 3 సంవత్సరాల జైలు శిక్ష తర్వాత ఫ్రెష్ గా లైఫ్ స్టార్ట్ చేద్దామని కొండకెళ్ళి గుండు కొట్టించుకొని. ఏ కొండ? తిరుమల కొండ తమ ఇల్లే. గుడ్ బై గుడ్ బై. అక్కడికి పోతున్నా కానీ కాలం అలిపిరి. ఎక్స్ సీఎం గారు ఎవరు? బాబా? బాబు గారు, చంద్రబాబా. ఆయన పైన చంద్రబాబు ఆయన పైన నక్సలైట్ అటాక్. వాడిని ఎక్కడి నుంచి సేవ్ చేశాం కదా. నీకేమా? సరే ఇదంతా చూసి నేను పరిగెత్తున్నా స్వామి. పోలీసులు ఆయన కలపడ్డారు స్వామి. ఇంటరాగేషన్ పేరుతో 2 సంవత్సరాలు పుల్ల కొట్టేస్తారు స్వామి. మగవాడికి కూడా వద్దు స్వామి ఆ కష్టాలు. కానీ చివరికి 10 లక్షల రివార్డ్ కోసం నన్ను ఎన్కౌంటర్ లో చంపేస్తారు స్వామి. స్వామి అక్కడ గాలిస్తే
ఇక్కడికి వచ్చి పడ్డారు స్వామి. అరవ సినిమాలో కూడా ఇది కష్టాలు. కృష్ణాలు మానవా. అయ్యో అవునమ్మా, ఇప్పుడు చెప్పండి, ఇటువంటి జీవితం ఇయ్యనేలా, ఇన్ని కష్టాలు పెట్టనేలా, నన్ను ఎన్నోటర్లో చెప్పండి. మానవ పూర్వజన్మంలో పాపపుణ్యాలను బట్టి మరుజన్మలు అలాంటి లిఖితాలు ఉంటాయి. తప్పదు. పోయి జన్మలో ఎన్ని తప్పులు చేసామో ఈ జన్మలో ఒక్కరోజు కూడా సరైన జీవితం ఏంది స్వామి? పైగా నా కొడుకు మెంటల్ స్వామి, వాడికి ఎవరు స్వామి ఇప్పుడు దిక్కు? ఏమిటి స్వామి 498 ఏంటి, అరెస్టులు ఏంటి, డెత్లు ఏంటి, అట్లా మనం ఆవేశపడుకున్నాయన కొంచెం బాగా టెన్షన్ ఉన్నట్టున్నావు. ఇప్పుడు సంతానానికి ఉన్మాదం, అవిధితనం, అంధత్వం, కురూపిత్వం ఇవన్నీ కూడా వాళ్ళ తల్లిదండ్రులకు వేసే శిక్షగా భావించాలి. వాళ్ళ తల్లిదండ్రులు పూర్వజనంలో పాపాలు చేస్తే ఆ బిడ్డలను చూస్తూ జీవితాంతం అంతా సేవ చేస్తూ అనుక్షణం కుమ్ములి ఏడవడానికి తల్లిదండ్రులకి వేసే శిక్ష. ఏమిటి స్వామి అంటే మేము చేసే కష్టాలకి మా బిడ్డలు వేస్తారా? అది మా ప్రోగ్రామింగ్. నేను వాడు చూసి రోజు ఏడవాలా? ఏమి స్వామి అంత పాప నేను ఏం చేశాను స్వామి? చెప్పండి స్వామి. ఏమి లక్ష్మి? ధర్మదాత, గుణవంతుడా, మహాభక్తుడా, ఏమిటి అన్యాయం? జయ విజయుల మహాత్ములు సూర్య చంద్రులను, సప్త దిక్పాలులను, సప్త ఋషులను, ఏకాదశ ఋతులను, ద్వాదశ గణపతుల్ని, ఈ శ్లోకం కోసం పాటుపడే సమస్త దేవతలను సమావేశపరచండి. రేపే పంచాయతీ. తక్షణం ఏం నాడదా బాగుంటువా? పంచాయతీని పశుపాసులకు వాయిదా వేసించో అందరికీ సౌకర్యంగా ఉండేమో. ఏమి నాడదా? ఏమిటట్లా? కోణాశంకరుడు పార్వతీ శెట్టి వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ వీక్షించడానికి వెస్టిండీస్ వెళ్తున్నారు. చేత ఈ పంచాయతీకి రాలేమని, ఈ అభిప్రాయమే వారి అభిప్రాయంగా తీర్పు చెప్పమని వారి మాటగా చెప్పినారు. నారదా, క్రికెట్ అన్నదే జీవితం కాదు నాయన. దాని మీద ఎక్కువ మందు పెంచుకుంటే ఇష్టం పెంచుకుంటే రాత్రి బంగ్లాదేశ్ ఎంటర్టైన్మెంట్ తప్పదు నాయన. అదే జీవితం కాదు బాబు. ఇప్పుడు ఉత్పన్నమైనటువంటి సమస్యను కనుక తక్షణం పరిష్కారం చేయకపోతే క్రికెట్ ఆడుటకు కానీ వీక్షించడానికి కానీ మానవ జాతే ఉండదు నాయన. అవును నాయన. సమస్త దేవతలారా, సూర్యచంద్రులారా, బ్రహ్మదేవ, ఇంద్ర, యమధర్మరాజా, సప్త ఋషులారా, సప్త దిక్పాలకులారా, ఏకాదశ ఋతులారా, వాసిత గణపతులారా, మత్సలేని పరిపాలనలో ఈ రోజు ఒక విపత్కర పరిస్థితి సంభవించి ఈ పంచాయతీని ఏర్పాటు చేయడం జరిగింది. త్రేతాయుగం, కృతయుగం, ద్వాపరయుగం, కలియుగం కలిసి ఒక మహాయుగం. అటువంటి మహాయుగాలు, మన్వంతరాలు, కల్పాలు, మహాకల్పాలు, ఇలా లక్షలాది సంవత్సరాలు ఎటువంటి పొరపాటు జరగలేదు. కానీ నేడు ఒక మానవుని అతని తల రాత మన నిజాయితీకి, పరిపాలనకు ఒక పరీక్షగా వెళ్ళింది. మన మునికే ఒక ప్రశ్నార్థకంగా మారినది. మహాదేవ, సమస్య ఏమిటో వివరించచ్చు. రెప్పపాటు కాలములో పరిష్కరించగలరు. బ్రహ్మదేవ, ఒకసారి అతను లలాట లిఖితాన్ని పరిశీలించండి. పూర్వజన్మమున మహాపాపములు చేసినాడు కనుకనే గత జన్మలో అనుభవించినాడు. ఏమి పాపములు చేస్తున్నాడు బ్రహ్మదేవ? ఏం పాపం చేసినాడు? రాజకీయ నాయకుడే ప్రజలను మోసం చేసినాడా? లేదే. మరి
నమ్మిన వారిని వెన్నుపోటు పొడిచి గద్దెక్కినాడా? అది లేదే. మరి ఏమన్నా కులాల పేరుతో మతాల పేరుతో రాజకీయాలు చేసి పైకి కొమ్మలు ఉంచినాడా? అది లేదే. అది లేదా? మరి ఏమైనా హిందూ అవిభక్త కుటుంబం పేరుతో చిక్కుడి కంపెనీలు కట్టి కోట్లాది రూపాయలు సంపాదించి కొమ్మలు ముంచినాడా? అది లేదే. ఏమైనా పత్రికలు టీవీలు పెట్టి బ్లాక్మెయిల్ చేసినాడా? అది లేదే. మరి ఏమైనా ఎన్కౌంటర్ చేసి పిల్లలు చంపినాడా? అది లేదు. మరి ఏమైనా తప్పుడు చెప్తున్నాను చెప్పాడా? అది లేదే. మరి రండి స్వామి ఇక్కడ. మా భూలోకంలో మటర్లు చేసేవాళ్ళు మానభంగాలు చేసేవాళ్ళు మెర్సిడెస్ బెంచ్ లో తిరుగుతున్నారు. ఆమె పక్కన వేసేవాడికి ఉన్నంత రెస్పెక్ట్ మరి ఎవరికి లేదు. వాడిది లగ్జూరియస్ లైఫ్ అంటే ఆమె అదే మంచోడు అనుకోండి, దేశంలో ఎక్కడ లేని సానుభూతి, అయ్యో వీడు ఎలా బతుకుతాడు, అయ్యో వీడు ఎలా బతుకుతాడు అని. వాడి బతుకు బస్ స్టాండింగే. అదే పోకి ఖతర్నాక్ దేశం ముదురు అంటే వాడు ఎన్ని కొంపలైనా ముంచుతాడు, ఎట్లయినా బతుకుతాడు సుఖంగా. అదే నీతి మందుడు అనుకోండి, ఫుడ్ కూడా ప్రాబ్లమే. అయ్యా డాడీ అయినా ఇది మీ బ్రహ్మరాతలు. తప్పు చేసేవాడు నీటి తప్పిన వాడు తప్ప ఈ భూప్రపంచంలో ఎవరు బాగా బతకలేదని ప్రజల నమ్మకం. ఏమిటి రాత? ఎక్కడో పొరపాటు జరిగింది, పొరపాటు జరిగింది. ఇది మొదటి పొరపాటు కాదు బ్రహ్మదేవ. కొన్ని సంవత్సరాలుగా బ్రహ్మలోకంలో పొరపాటు జరుగుతానే ఉన్నాయి. బ్రహ్మలోకంలో కూడా ఏమన్నా అవినీతి చోటు తీసుకున్నారా, లేక దేనికైనా ప్రలోభమని తప్పుడు రాతలు రాస్తున్నారు. అతని జీవితం కూడా అతని జీవితంలో ఏ ఒక్క రోజైనా ఒక మధ్య నాట్యం సింగితే ఎనీ హ్యాపీ డే, ఎనీ జాయ్ఫుల్ డే. ఇలా అయితే ప్రజలు మా మీద నమ్మకాలు ఎలా ఉంటాయి బ్రహ్మదేవా? నమ్మకాలు ఎలా ఉంటాయి? మహాదేవ, ఏమినాయన దీనికంతటికీ ఓ చిన్న కారణం ఉందా? సరస్వతీదేవికి నాకు మాట వచ్చింది. కమ్యూనిటీ స్కూటా? ఆ గోళంలో ఆమె వీణ తీసుకొని మీద అయ్యో, నేనైనా బాగా వాచిపోయింది, కొబ్బరి చెప్పలాగా బాగా ఫీల్ అవుతుంది. దాంతో పతి భ్రమించి మైండ్ బ్లాక్ అయిందా? ఏదో కొన్ని రాసిన మాట బ్రహ్మదేవ, మీరు ప్రతిరోజు టీవీ ముందు కూర్చుని ఎఫ్టీవీలు ఎంటీవీలు వీక్షిస్తూ రాతలని తప్పుడు రాతలు రాస్తున్నారని సరస్వతీదేవి ఎప్పుడు నాకు ఎస్ఎంఎస్లు పంపుతూనే ఉన్నాయి. ఆవిడ నెగ్లెక్ట్ చేస్తున్నామని, గృహహింసకు కూడా పాటుపడుతున్నామని. బ్రహ్మదేవ, ఇక ముందు ఇలాంటి పొరపాటు జరగకుండా మీకేమైనా మీకు గుళ్ళు లేవు, గోపురాలు లేవు. మాకంటే మాస్ ఫాలోయింగ్, మిలియన్స్ ఆఫ్ ఫ్యాన్స్, మిలియన్స్ ఆఫ్ ఇన్కమ్. ఏదో హార్ట్ వెల్త్ ఫస్ట్ ర్యాంక్ లో ఉన్నారైనా మా రేటింగ్స్ పడిపోతుంది. పరాయి స్త్రీని తల్లితో చెల్లితో సమానంగా భావిస్తా స్వామి. నువ్వు నాలాంటి వాడికి ఏమిటి స్వామి రాతలు? ఫోరెన్కి లేదు, ఈగల్ కాంటాక్ట్ లేదు, ఈ బెబ్బి లేని ఏమిటి స్వామి? నాయన మన్మదా ఇలా రానాయన. నాయన పవిత్రంగా పెళ్లి చేసుకున్న భార్యాభర్తల మీద నువ్వు మొహం ముట్టించాలి కానీ పక్కింటి ఆడవాళ్ళ. నీ పవర్ అంతా బస్ స్టాండ్లోను, రైల్వే స్టేషన్లోను, ఇంటర్నెట్ సెంటర్లోను, పబ్లిక్ పార్కులోను, అసలు కట్టుకునే ఆడవాళ్ళ మీద తప్ప ఊళ్ళందరి మీద నీ ప్రధానం చూస్తే పంపులు నాశనమైంది. నేను కూడా అప్పుడప్పుడు ఈ మానవుని ఈ మన్మధుని ప్రభావానికి లోనై నువ్వు కూడా ఈ భూలోకంలో నైట్ క్లబ్బుల్లోనూ వాటి ఆయన ప్రతాపం ఈయనమైనట్టుగా కాదు, ఈయన ప్రతాపానికి మా భూలోకంలో ప్రభుత్వం కూడా భయపడి ఫ్రీ కండోమ్ పథకాలు ప్రవేశపెట్టింది. ఫ్రీ కండోమ్స్ ప్రజల్ని వ్యవహారారా ఏడిస్తే ఏడవండి, జాగ్రత్తగా ఏడవండి, ఎయిడ్ లాంటి మహమ్మారి కొని మెచ్చుకోగలరని ఈ ఫ్రీ కండోమ్స్ పంపిణీ చేస్తున్నారు. దాంతో ఈ బస్ స్టాండింగ్ లో, రైల్వే స్టేషన్ లో, చివరికి హైవేల పైన పక్కన ఉంటాయి చుట్టూ ఉంటాయి, వాటి కొమ్మల పైన కూడా కండోములు ఎలా తీస్తున్నారు. ఇది మాత్రము నిజము. 5,000లో ఆ మామిడి వృక్షం మీద వేలాడుతున్నవి. వాటిని చూసి ఫలములను భ్రమించి నేను కూడా రెండు తీసుకుని ఏమి అసలు విషయము తెలుసుకొని నీకు విపరీత ప్రేరేపణ వల్ల లైంగిక వేదికలు, మానభంగాలు, వాటి వల్ల హత్యలు, ఆత్మహత్యలు, సెక్స్ స్కాండిల్స్
ఏంటైనా ఈ నాటకు కాదు కళ్ళు పరస్పర వ్యామోహం అధికం. ఇంటి యందు అవంటి భారం ఉండగా గురువేణ ప్రత్యేక పరిస్థితి అంటే వ్యామోహం అధికం. భార్య కాపీ ఇచ్చుట క్షణం ఆలస్యమైన చో కస్తు గుర్తుమంటారు. అదే పరస్పర కాలతో చదివినను మహాభాగ్యంగా భావించగలను. పరస్పర బంధు కోసం కొందరు కొందరు నగలు కొందరు పదవులను సమర్పించుకోలేదు. పవన్లో ఉన్నవారు మాత్రం పదవులను నగరానగా కట్టబెట్టారు. మీ చుట్టూ అనే ప్రపంచం మొత్తం తిరుగుతున్నారు. మీకు లేదు, నిజాయితీ లేదు, భయం లేదు, కనీసం పాపి కూడా లేదు. అందువలనే ప్రతి కలిగ ముందు నా ప్రభావం వక్ర మార్గం పట్టుతున్నది. ఇది మీకు తెలియదా? అది సరే అది సరే. స్వామి, ఒక చిన్న విన్నపం. ఆయన బ్రహ్మయ్య గారి సృష్టి మా భూలోకంలో ఇంకొక జాతి ఉంది. వాడు చాలా డేంజరస్ జాతి, పోలీసు. ఏమైనా వారికి మంచి మీద భావించండి ఆయన. ప్రేమించినారా? కంగారు పడుతున్నాడు బిడ్డ. నువ్వు చెప్పు ఆయన. మోస్ట్ డేంజరస్ జాతి ఇది పోలీసు. అవును. ఒకవేళ పొరపాటున పోలీసు త్రాచుపాము పుట్టింది అనుకోండి, పరిచింది పోలీసుడికి ఏమీ కాదు, తాజ్మహల్ తెచ్చుకోకూడదు. అంత పాయిజనస్, ఏడుచుకుంటే డేంజర్. స్వామి చూడండి స్వామి, వీళ్ళ మహత్యం లేకపోతే నేను మీ గుడికి పోతుంటే నాయనగాల పట్టేమేమిటి, నన్ను ఇంట్రాగేసి నన్ను అనుకోకరేమిటి. ఇది స్వామి వాళ్ళ మహత్యం. పోలీసు అనుభవం పగవాడికి కూడా వద్దు ప్రభు, పగవాడికి కూడా వద్దు. చైతన్యం ఇక్కడ ఉండిపోతున్నాను నేను. నువ్వు కూడా భూలోకంలో ఏదైనా చేయకూడదు పని చేసి హౌస్ లో పగటి వేషంలో తిరుగుతూ ఇదంతా ఈ నల్లమందు అమ్ముకుంటా స్త్రీలను వ్యభిచార గృహంలో దించుట, ఈ ఇంపోరల్ ట్రాఫిక్ తదితర నేరముల కింద అరెస్టు చేసి జైలులో పెట్టి చిత్రహింసలకు గురి చేస్తున్నారు ప్రభు, చిత్రహింసలకు గురి చేస్తున్నారు. ఏమన్నారు? ఏమి చిత్రహింసలు అంత బాగానే ఉంటాయా? మన నరకంలో కూడా ఇటువంటి శిక్షలు ఉండవు ప్రభు. తల క్రిందులుగా వేలాడుచుట, మన్నును ఇసుకను తినిపించుట, గోట్లలో గుండు సూదులు కూర్చుట, ఈ క్రమంలోనే నా శీలాన్ని దోచుకుంటుంది ప్రభు. అత్యాచారానికి గురి అయింది. ఏం నాయన ఏం మాట్లాడుతున్నాయా? శ్రీలాం కోసం ఏంటి? అత్యాచారానికి చూడటం ఏంటి? సంపదేశి మధ్య మహిళా పోలీసులు పెట్టి వాళ్ళు ఏమన్నా ప్రమాదం మగ పోలీసులా? అది ఎలా సాధ్యం? వారికి సాధ్యం కానికి ఏది మీరు ఇప్పుడు హోమ్ డిపార్ట్మెంట్ ఎవరు వస్తున్నారు? ఇంద్ర అంటే 10 లక్షలు తీసుకున్నా తప్ప 20 లక్షలు నా జీవితంలోకి హ్యూమన్ బీయింగ్ లా కనిపిస్తావు. ఏ యుగంలో చూసిన నీతో మా ప్రాబ్లమ్స్ ఏదో స్కాండల్లో ఇటువంటి మమ్మల్ని ఎదిగించేస్తాం. ఏంటి ఆ పోలీస్ స్టేషన్లో అత్యాచారాలు ఏంటి, హత్యలు ఏంటి, మానవంగాలు ఏంటి, ఎఫ్ఐఆర్లు మార్చేయడం ఏంటి, శవాలు మార్చేయడం ఏంటి, ఫైల్స్ మార్చేయడం ఏంటి, అమ్మాయిలు చంపి ఏంటి టూ మచ్గా చేస్తున్నావు ఆయన. చాలా టూ మచ్. అదొకటి ముందు క్షమించాలి చెల్లించాలి. కృతాయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపరయుగంలో రాక్షసులంతా భూలోకంలో పోలీసులై జరిగించారు. భూలోకంలో ఎవరి దగ్గర ఆయుధం ఉంటుందో వారే గొప్పవారు ప్రభు. అన్యాయమైనను దుర్మార్గమైనను సహించవలసిందే ప్రభు. అందుచేతనే అమెరికా వారు వారి యొక్క ఆయుధ సంపత్తితో యావత్ ప్రపంచాన్ని సాధిస్తున్నారు. అంతేకాకుండా వేరే ప్రపంచమంతా, వేరే మధ్యవర్తి దేశములందరూ దానిని ప్రేక్షకుల వలె వీక్షించున్నారు తప్ప తప్పు అని చెప్పడానికి ఎవ్వరికీ ధైర్యం లేదు. అటులనే పోలీసు వారి చేతిలో తుపాకులుండును. వారి యొక్క అండదండ లేకుండా ఏ ప్రభుత్వము నడవజాలదు. తప్పు కోసము ఎంతటి నికృష్టమైన పనినే చేయగలదు. భూలోకంలో జరిగే ప్రతి అనర్థానికి 3 కారణాలు. ఇంగ్లీష్ WP కూడా
మొదటిది డబ్బు, రెండవది పదవి, మూడవది స్త్రీ. వీటిల్లో డబ్బు ఉన్నాయలా అన్ని ఆటోమేటిక్ గా వచ్చిన సమయం. అమ్మా తల్లి, నీ అంత పవర్ఫుల్ కావచ్చు మా భూలోకంలో ఎవరు లేదమ్మా. అసలు నువ్వు ఎవరు జోబిలోకి ఎప్పుడు వస్తావో, బయటకి ఎప్పుడు పోతావో తెలియదు. ఎవరిని హీరోగా చేస్తావో తెలియదు, ఎవరిని జీరోగా చేస్తావో తెలియదు. అసలు మొత్తం సస్పెన్స్ అమ్మా, మొత్తం జంతర్ బందే. అసలు అన్నిటికీ నువ్వే నమ్మకం. బ్రహ్మదేవా, మీ రాతను బట్టి వారికి నా అనుగ్రహం ఉంటుంది. మీరు తప్పుడు రాతను రాసి నన్ను నిందిస్తేలా? Don't drink me! అన్ని పురుషుల అందరూ కలిసి ఒక స్త్రీని చేసి అవమానిస్తారా? నన్ను అవమానిస్తారా? I hate this male domination and I will take revenge. అన్ని లోకాలలో ఉన్న ఈ స్త్రీలంతా ఏకం కావాలి. Male domination నశించాలి. చూస్తా. I will see you all become paupers. చూస్తా. ఇదే నా శపథం. You also responsible. మీకు 1,00,000 సార్లు చెప్పాను నేను. ఆడవాళ్ళతో ఆర్గ్యుమెంట్ పెట్టుకోవచ్చురా నాయన, పెట్టుకోవచ్చురా 1,00,000 సార్లు. వాళ్ళు అడిగిన దానికి అసలు సమాధానం చెప్పరు. రాంగ్ రూట్ లో ఆర్గ్యుమెంట్ చేస్తారు. వాళ్ళు నోట్లో పెట్టారు. మనం ఏమన్నా ఇక్కడ ఏం చెప్తావు చెప్పేది అన్ని లోకాలలో ఉన్నది. ఉన్న ప్రాబ్లం చాలా ముందు కరుణోపాయం ఆలోచనలు ఆయన ఏం చెప్పు చిన్న మనకు. ఇప్పుడు పోయిన జన్మలో పాప పుణ్యాలను బట్టి ఈ జన్మలో కష్ట సుఖాలు వస్తాయన్నది కదా మీకు మా ప్రోగ్రామింగ్ కదా. ఇప్పుడు పోయిన జన్మలో పాప పుణ్యాలు ఈ జన్మలో తెలియకపోతే ఈ జన్మలో మిస్టేక్స్ సరిదిద్దుకోవడం ఎలా? ఇప్పుడు పోయిన జన్మలో పాప పుణ్యాలు ఈ జన్మలో తెలియక తప్పులు సరిదిద్దుకోకపోతే సేమ్ మిస్టేక్స్ డిట్టో పనిష్మెంట్. దానివల్ల ఏమిటి బెనిఫిట్? పోయిన జన్మలో డిగ్రీ అయితే దాని నిమిత్తం ఇప్పుడు ఈపీ ఫైల్ చేయడం వల్ల ఈ జన్మ విషయాలు తెలియజేయడం సృష్టి విరుద్ధం. బ్రహ్మదేవుడు దాంట్లో కొంచెం నిజం లేకపోలేదు. ఇప్పుడు లాంటి భర్తలో ఏం తప్పులు చేస్తామో తెలిసే తప్ప మరి నెక్స్ట్ జన్మలో వాడు సర్దిద్దుకుని ఒక మంచిగా జీవించాడు, ఒక మంచిని స్థాపించేది. కనుక గత జన్మలో ఉన్నటువంటి పాప పుణ్యాలన్నీ కూడా మరుసటి జన్మకి బదలాయింపు పద్ధతి రద్దు చేస్తున్నాం. దానివల్ల ఎన్నో అర్థాలు. లేదు బ్రహ్మదేవ, అసలు భగవంతుడు ఉన్నాడా లేదా, పాప పుణ్యాలు ఉన్నాయా లేదా, స్వర్గం నరకం ఉన్నాయా లేవనే మీమాంసలో ప్రజలు విచక్షణారహితంగా నేరాలు, ఘోరాలు, తప్పులు, నికృష్టాలకు పాల్పడుతున్నాడు. ఏ జన్మలో పాపం చేస్తే ఆ జన్మలోనే అనుభవించాలి. అప్పుడే మనిషి మంచితనం, మానవత్వం అనే 2 ఉత్తమ గుణాలతో అత్యుత్తమంగా ప్రవర్తించి ఒక మంచి సమాజాన్ని స్థాపిస్తాడు. సమాజ స్థాపన జరుగుతుంది. అందువల్ల ఇక నుంచి స్వర్గం నరకం 2 రద్దు చేస్తున్నాం. శిక్షలు చేసే విధానం ఎలా? ఆయన శిక్షలు 2 రకాలుగా ఉంటాయి. ఆయన ఒకటి మానసికం, 2 శారీరకం. షెడ్యూల్ 1 శారీరక శిక్షలు, షెడ్యూల్ 2 మానసిక శిక్షలు. శారీరక శిక్షలు ఏమన్నా తలనొప్పి, కడుపు నొప్పి, కాళ్ళు నొప్పి. అది తీవ్రతను బట్టి, సాంద్రతను బట్టి నాయన క్షయ, టీబీ, మలేరియా, చికెన్ గున్యా, మటన్ గున్యా, ఇంకా ఎయిడ్స్, బ్రెయిన్ హెమరేజ్, బాగా షుగర్ ముదిరిపోతుంది. ఇన్స్టాల్మెంట్ కాళ్ళు ఇచ్చి నకసిక పడేది కట్ చేసుకుంటే అదే షెడ్యూల్ 2 మానస్. ఈ రోజే రిపిటిషన్ దాఖలు చేస్తాం హైకోర్టులో. అడ్మిషన్ స్టేజ్లో డిస్మిస్.
రిప్రజెంటేషన్ డిస్మిస్ విత్ హెవీ కాస్ట్. ఈ విషయం మన క్లయింట్కి చెప్పలేరు. వాడు రోజు ఫోన్ చేస్తున్నాడు, వస్తుంది తెలుస్తుంది. 11 రోజులు బార్ కౌన్సిల్లో కంప్లైంట్, మానసిక వేదన. అలాగే హక్కుల గురించి మాత్రమే మాట్లాడే భార్య, బాధ్యతలు ఆడి పంపకుంటేనే ఆడి జీవితాంతం మనశ్శాంతి ఉంటుంది. హక్కులే హక్కులు, గాజులు కావాలి, అవి కావాలి, ఇవి కావాలి. ఆయన పుణ్యాన్ని పోయి చిట్బండిలో సూర్యుడి పెడతాడు మహానుభావుడు. అసలు కట్టాడు కోర్టుకి ఈడి శాంతి కట్టాల్సినట్టు మనశ్శాంతి నేను తీసాను ఆయన. అట్లాగే బాబు, మనం ఏ చిట్బండి కంపెనీలో డబ్బులు పెడతామో, ఏ బ్యాంకులో డబ్బులు పెడతామో అదే దివాడ, అదే గమనం. ఏ షేర్లో పెడతామో ఇండెక్స్ ఆ రోజే పక్కన ఆయన కట్టుకున్న వాళ్ళ పక్కింటి పెడుతుంది. అపార్ట్మెంట్లో కాపరి పెడుతుంది. మానసిక 2B1. అది చాలా ప్రధానమైన మేము ప్రధానంగా పండించాం. షెడ్యూల్ 2C లైంగిక వేధింపులు, ఉమెన్ హెరాస్మెంట్స్, ఈవిటీజింగ్, ఇవన్నిటికీ కూడా ఈ బ్రెయిన్ లో వెన్నుపూసలో ప్రత్యేకమైన పూస ఉంటుంది. దాన్ని F7 అంటారు ఆయన. దాన్ని డ్యామేజ్ చేసేస్తుంది. ఇక రేషన్ కార్డులోను దరఖాస్తు ఫారాలను పురుషుడు అని రాసుకుంటే తప్ప అది. అలాగే నాయన షెడ్యూల్ C మరి వాళ్ళది మనదు ఆడవాళ్ళకి మేము ఎప్పుడు అన్యాయం చేయం. శిక్షలో కూడా 33.3%. పట్టుకున్న మొగుడి మీద చిన్న అనుమానం ఉంటుంది. మహారాజు జీవితాంతం ఈవిడికి మనసు ఎంత ఉంటుందో అడిగి మనం అది చచ్చిపోయిన వీడి అనుమానం. అది చాలా ఆయన కొంచెం కొస మెరుపుగా ఇప్పుడు పెట్టాను. ఎదుటి పిల్లిగా రోజు పచ్చడి కట్టుకుంటుంది, నగలు పెట్టుకుంటుంటుంది. ఈవిడికి అన్నం సహించదు, తింటే ఎసిడిటీ ప్రాబ్లం. చాలు నేను వాళ్ళకి ఈ మధ్య అందరూ కూడా టీవీల ముందు ఉంటారు. ప్రేక్షకులు, సహోదరిమణులు, ఆడపడుచులు సరిగ్గా ఆ యొక్క పీక్ స్టేజ్ లో సీరియల్ ఉన్నప్పుడు పవర్ కట్ చేస్తారు. కొట్టుకొచ్చేస్తారు. ఈ రకంగానైనా యమధర్మరాజా భూలోకంలో వెళ్ళినప్పుడు పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్లోను అలాగే గవర్నమెంట్ ఆసుపత్రి నందు హైవేల మీద ఒక పోలీసు తీర్చుకోండి. ఒక డాక్టర్గా ఒక లాయర్గా వీళ్ళు కూడా వారి చేతనైనంత కేసు తీసుకుంటామే కదా, కేసు ఫైలింగ్ ఉంటుంది. మానసిక హింసలు ఈ రకంగా ప్రతిసారి శిక్షలన్నీ కూడా భూలోకంలో యమధర్మరాజా ఈ రకంగా అమలు జరుస్తాం. ఇదే మా శాసనం. దీనికి మీ అనుమతి కోరుతున్నాం. సత్వర తీర్పు సదా శ్రేయస్కరం ఉన్నాయన. తీర్పు ఎప్పుడైతే ఆశ్రవస్తుంది అందులో అనుమానాలు అనేక రకమైనటువంటి ఆస్కారాలు తాగుతుందని అందించినట్టు పంచాయతీ సెటిల్మెంట్ బ్రహ్మాండంగా చేశారు. మానవ నీ దేహం నిమిషం ఆత్మకంత భద్రంగా ఉంది. మహాకవి శ్రీశ్రీ హైకోర్టు నందు పబ్లిక్ ఇంట్రెస్ట్ కేసు వేశాడు. ఆయన విచారణ పూర్తయ్యే వరకు శవనాన్ని ఖననం చేయడానికి వీలు లేదు అని. రేపు సాయంత్రం టైం ఉంది ఆయన. నీ బాడీ ఫ్రెష్గా వెంటిలేటర్ సహాయంతో ఆయన వెంటిలేటర్ సహాయం అది బతుకున్నట్టు కాదు, సచ్చినట్టు కాదు. మధ్యలో వేలాడుతున్నాడు. హాస్పిటల్ బిల్లు కట్టుకుంటాకి అమెరికాలో ఉన్న వాళ్ళకి SMS పోయాడు బర్రెలు రెండు ఏర్పాటు చేసుకుంటారు ఆయన. అదే వెంటిలేటర్ సాయం ఆయన. టెన్షన్ పడతాం నీ ప్రాణం వెళ్ళి ఆ శరీరంలో దూరిపోతున్నాయి. ఇక నుంచి ఇప్పటి వరకు నువ్వు అనుభవించిన కష్టాలు, అరవ కష్టాలు, సినిమా కష్టాలన్నీ కూడా కాకి నిద్ర నుంచి లేచినట్టుగా లేచి అలా కళ్ళు నువ్వు చూస్తూ ఇదంతా దుష్టంగా ఉంటుంది ఆయన. రేపటి నుంచి ఇంకా వెళ్ళిపోతుంది కదా. 25వ తారీఖు నుంచి హైకోర్టు నందు ఒక బ్రహ్మచారిగా ప్రాక్టీస్ పోవాలి. మురళీకృష్ణుడు చేసి ఇక నుంచి నువ్వు చేసే పాప పుణ్యాల బేసిస్ మీద ఆధారపడి మేము ఇందాక చెప్పిన షెడ్యూల్ 1, 2, 3లో శిక్షలు మీకు అమలు జరుగుతాయి. మీరు పర్మిషన్ ఇచ్చారంటే నేను వెళ్ళి మీ పళ్ళకి దండం పెట్టుకొని లైఫ్ ఫ్రెష్ గా స్టార్ట్ చేస్తాను. కొండకెళ్ళి తెలియవు కానీ అలిపిరి వైపు పోకు. సర్వే జన సుఖినో భవంతు.
దానవుడు జె ఉగ్ర నరసింహ, బ్రహ్మదేవుడు ఎస్ వెంకటేశ్వర్లు, సరస్వతి ఎస్ అనిత, నారద ఏ శ్రీధర్, ఇంద్రుడు ఎం ప్రతాప్ సింగ్, మన్మధుడు ఆర్ పరశురాం శౌర్య, జయుడు టిఎస్ రాయలు, విజయుడు ఎం అరవింద్, యమధర్మరాజు ఎన్ కృష్ణ, సప్తఋషులు ఏ రామకృష్ణ అండ్ డాక్టర్ జి కృష్ణమోహన్, సూర్యుడు ఆర్ పి ప్రభాకర్ రెడ్డి, చంద్రుడు ఏ సందీప్,